ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం సాక్షి, ఇంటర్వ్యూ గురించి ఏం చెప్పలేదు. ఏమైంది? అంతా దగ్గరుండి మీరే చేశారు. ఏం జరిగి ఉంటుందో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అని చెప్పలేదు. నాకు తెలియటం కన్నా నువ్వు చెప్తే బాగుంటుంది కదా. మీ బాధ్యత తీరింది. మేము ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి అంతా సిద్ధం అయింది. ఆఫర్ లెటర్ రాగానే మేము అక్కడికి వెళ్తాం. మీరు సిద్ధు హ్యాపీగా ఇక్కడే ఉండండి. ఆగు సాక్షి, నీకు ఈ ఇంట్లోనే ఉండాలనుందా? అందుకే నేను ఏమడిగినా ఇలా కోపంగా మాట్లాడుతున్నావా? ఇక్కడ ఉండాలనుకోవడానికి, మీరు వద్దంటే కోపడటానికి ఇదేం నా ఇల్లు కాదు, మీ ఇల్లు. కానీ మీరు పంపిస్తున్న విధానం, మారిన పద్ధతులు నాకే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషికైనా కోపం తెప్పిస్తాయి. నందగోపాల్ గారు, రండి పంతులు గారు, మీకోసం చూస్తున్నాను. కూర్చోండి. ఇంట్లో ఏమైనా పూజలు చేయిస్తున్నాడేమో, పంతులు గారిని పిలిపించాడు. ఫొటోస్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. మీ స్థాయి అర్హతకు తగ్గట్టు కొన్ని మంచి సంబంధాలు తీసుకొచ్చాను. ఫొటోస్ చూసి మీరు ఓకే అనడమే ఆలస్యం. గుణం మంచిదైతే చాలు. కులం మతం పట్టింపు లేదని చెప్పాను. అలాంటి వాళ్ళ ఫొటోసే తీసుకొచ్చారు కదా? అవునండి, అలాంటి వాళ్లే. మీ హస్తవాసి మంచిదని తెలిసే నేను మిమ్మల్ని పిలిపించాను. ఆ దేవుడి ఆశీర్వాదం, మీ దయ వల్ల ఈ పెళ్లి జరిగిపోతే కొన్ని ప్రశ్నలకి సమస్యలకి సమాధానం ఇచ్చిన వాడినవుతాను. ఇంట్లో అమ్మాయిని వద్దని బయట సంబంధాలు కావాల్సొచ్చిందా? కన్న కొడుకు అమ్మ అని పిలుస్తున్నా నా కూతురు కన్నా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎందుకు కోరుకుంటున్నాడో ఈ మనిషి పద్ధతి, ప్రవర్తన అసలేం అర్థం కావడం లేదు. చూసావా అమ్మా, నందు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇన్ని రోజులు లేంది ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందో. కొంతమంది ఫోటోల్లో అందంగా లేకపోయినా డైరెక్ట్గా బాగుంటారు. అవును బాబు, మీరు కావాలంటే వీడియో కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఓహో, ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా? అవును బాబు. ఏం కావాలి సాక్షి? అది న్యూస్ పేపర్. ఇదిగోండి. ఇది ఫిక్స్ పంతులు గారు. అద్భుతం బాబు, నేను కూడా ఈ సంబంధం ఓకే అవ్వాలనే కోరుకున్నాను. మీ స్టేటస్కు తగిన సంబంధం. స్టేటస్ స్థాయి తర్వాత కానీ ఇక్కడ పరిస్థితి గురించి చెప్పారా మీరు? లేదంటే పెళ్లి చూపుల టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. లేదు బాబు, మొత్తం అన్ని వివరంగా చెప్పేశాను. ఆ తర్వాత ఓకే అన్న తర్వాతే తీసుకొచ్చాను. సరే, అయితే వాళ్ళకి ఓకే చెప్పి మిగిలిన విషయాలు చూసుకోండి. అలాగే బాబు. వస్తాను బాబు. సరే. బాబూ,
ఇంత హఠాత్తుగా ఈ పెళ్లి ఏర్పాట్లేంటి? హఠాత్తుగా ఏం లేదండి, ఇప్పటికే ఆలస్యం అయింది. నేను అనుకున్నది జరగాలన్నా, మీరు ప్రశాంతంగా ఇక్కడి నుండి వెళ్ళాలన్నా ఈ పెళ్లి జరగాలి. చాలు, నువ్వు వెళ్ళు. ఆ దెయ్యం బయటికొచ్చే లోపు టిఫిన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నైట్ డిన్నర్ గురించి నన్ను ఎన్కౌంటర్ చేస్తుంది. దానికి సమాధానం చెప్పడం అంటే కొత్త ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడమే. ఇంకొక దోశ వేయనా కళ్యాణ్? వద్దు వద్దు, చాలు, తిన్నాను. లేట్ అవుతుంది. దేనికి? హారికని మీట్ అవ్వడానికా? కాదు, ఆఫీస్కి వెళ్ళటానికి. ఓ, హారికని డిన్నర్ టైంకే కలుస్తావు కదా, మర్చిపోయాను. ఒక్కసారి ఏదో జరిగినందుకు ప్రతిసారి ఇంత సర్కాస్టిక్ గా మాట్లాడడం ఎందుకు అభి? నేను సరదాగానే మాట్లాడుతున్నా, నీకు సర్కజంలా ఉందంటే ఇంకేం చెయ్యాలి? నిన్నేం జరిగిందో నాకు మొత్తం తెలుసు కళ్యాణ్. నువ్వేదో బిజినెస్ డీల్ కోసం హారికని డిన్నర్ డేట్ కి ఇన్వైట్ చేసుంటావు. ఆ డీల్ సెట్ అయిన తర్వాత నాకు సర్ప్రైజ్ గా చెప్పాలనుకుని ఉంటావు. బట్ అనుకోకుండా నీ ప్లాన్ మిస్ఫైర్ అయింది, అంతేనా? దీని మాటల్లో కాదని నిజమని నమ్మించాలి. దాసు మొత్తం చెప్పేశాడా? దేని గురించి? ఎగ్జాక్ట్ గా నిన్న నేను అనుకున్నది ఇదే అభి. పూసగుచ్చినట్టు ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా నా ప్లాన్ గురించి చెప్తుంటే దాసు రివీల్ చేశాడేమో అనుకున్నాను. కమాన్ కళ్యాణ్, నీ గురించి ఏం అడిగినా దాస్ ఏం చెప్పడు. అలాంటిది నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటి ప్లాన్లు ఎందుకు రివీల్ చేస్తాడు? కరెక్టే, పరమ స్వామి భక్తి. కానీ ఒక్క విషయంలో మాత్రం నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అభి. నువ్వు హారికని చాలా బాగా ట్రీట్ చేశావు. ఫుడ్ అయితే ఎక్సలెంట్. నువ్వు ఇంత టేస్టీగా ప్రిపేర్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గెస్ట్ ముందు కాంప్లిమెంట్ ఇస్తే గొప్పలు పోయినట్టుంటుందని సైలెంట్ అయ్యాను, కానీ లేదంటే చిన్న సైజు సన్మానం చేయించేవాణ్ణి. అయ్యో కళ్యాణ్, నీకు ఈ మధ్యన బిజినెస్ హ్యాండిల్ చేయడమే రాదు అనుకున్నాను, కానీ పొగడ్డం కూడా రాదని ఇప్పుడే ప్రూవ్ చేసావు. ఏంటభి అంత మాట అనేసావు? అవును మరి, నిన్న నేను ప్రిపేర్ చేసిన ప్రతి డిష్ నువ్వు టేస్ట్ చేసిందే ఆల్రెడీ నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. అది గుర్తుంది, కానీ నిన్న నైటు చాలా స్పెషల్గా ఉందని చెప్తున్నాను. సర్ప్రైజ్ డిన్నర్ అయినా సూపర్ డెలీషియస్ ఫుడ్కి థ్యాంక్ యూ. హారిక నీకు ఎంత క్లోజో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మంచి ఫ్రెండ్ అయింది. నీ గురించి మేమిద్దరం చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాం. కళ్యాణ్ కళ్యాణ్, ఇదిగో ఇదిగో వాటర్ తాగు తాగు. కూల్. ఎందుకు కళ్యాణ్ కంగారు పడుతున్నావు? స్లోగా తినొచ్చు కదా. హారిక నీ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది. మనకి ప్రాజెక్ట్ ఇవ్వమని నేను కూడా నా వంతుగా రికమెండ్ చేశాను. ఓ థ్యాంక్ యూ అభి. బిజినెస్ విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నావన్నమాట. తీసుకోవాలి కదా కళ్యాణ్. తడిగుడ్డతో గొంతు కోసే మనుషులు చుట్టూ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. యా 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 కరెక్ట్. నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. వద్దు కళ్యాణ్, రాత్రి తిన్నదే ఇంకా అరగలేదు. నాకు ఆకలి అనిపించినప్పుడు తింటాను. ఓకే, ఐఎమ్ డన్ అభి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది. బాయ్. కళ్యాణ్ కళ్యాణ్, ఒక్క నిమిషం. ఇక నుండి
ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా అబద్ధం చెప్పాలనుకున్నా కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్యన నీ గురించి అన్నీ నాకు ముందే తెలుస్తున్నాయి. సరేనా? ఓకే అభి, బాయ్. నీ జీవితంలో దోశని కూడా ఎంత కష్టపడి తింటానని ఎప్పుడూ అనుకునుండవు కదా కళ్యాణ్. ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నందు ఎందుకు కంగారు పడుతున్నాడో? మనం ఇక్కడే ఉంటే తన పెళ్లి ఏర్పాట్లకి అడ్డం అవుతామని భావిస్తున్నాడు. అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదమ్మా. మనమేం ఇక్కడే ఉండాలని పట్టుబట్టం లేదు కదా. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగానే ఉన్నాం. సిద్ధు కోసం ఆగమని ఆయన కదా బతిమాలారు. ఓసి పిచ్చి తల్లి, అందరూ నీలా నాలా అర్థం చేసుకొని మసులుతారనుకోవడం మన పొరపాటు. కాలనీలో ఉన్నప్పుడు పెళ్లి కాని నువ్వు ఈ ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని, నేను బాధపడితే వాళ్ల మాటలు పట్టించుకోవద్దని మనకి నీతులు చెప్పాడు. కానీ నందు మాత్రం స్వార్థంతో మాట్లాడుతున్నాడు. తనకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాడు. మీ ఇద్దరి మధ్య తేడా ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైందమ్మా. నందు ఆలోచించినట్టు నీ గురించి నువ్వు ఆలోచించుకునుంటే మన కథ వేరే విధంగా ఉండేది. సిద్ధు మన జీవితాల్లోకి వచ్చేవాడే కాదు, ఒకవేళ వచ్చినా ఇంత దగ్గరయ్యేవాడు కాడు. దగ్గరైనా దూరమైనా మనం మాత్రం ఇంటి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు ఆయన ఏదో కోపంగా అంటున్నారు, మనసులో ఏదో పెట్టుకున్నారు అనుకున్నాను. ఇప్పుడు కారణం తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండటం మూర్ఖత్వం అవుతుంది. నేను కోరుకునేది కూడా అదే సాక్షి. నీ దృష్టిలో నేను ఎంత విలన్గా మారినా నీ ఫ్యూచర్ బాగుంటే చాలు. అంతకు మించి నేనేం కోరుకోను. మరి సిద్ధుకేం చెప్తావమ్మా? ఏం చెప్పలేనమ్మా. ఇప్పుడు ఎలాగైతే మాట్లాడకుండా ఉంటున్నానో అదే కంటిన్యూ చేస్తాను. సిద్ధుకి ఏదో ఒకటి చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి కన్న తండ్రే డిసైడ్ అయిన తర్వాత మనమెంత చెప్పు? ఇలాంటి పరిస్థితి రాదన్న నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్ళనని ఈ ఇంటికి వచ్చిన రోజే సిద్ధుకి నేను మాటిచ్చాను. ఈ ఇంట్లో నేను శాశ్వతం కాదని తెలుసు. అలా అని అర్ధాంతరంగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని కూడా నేను అనుకోలేదు. నువ్వొకటి గమనించావా సాక్షి? ఎవరి భావాలు వాళ్లకున్నా, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నా ఆఖరికి బాధపడేది మాత్రం సిద్ధునే. ఆ పసి మనసు మాత్రం ఎన్నని తట్టుకుంటుందమ్మా. ఆ ఆలోచన నీకు నాకు కాదు, వాళ్ళ నాన్నకుండాలి. మనం ఇక్కడి నుండి వెళ్ళినా సిద్ధుకి కారణం చెప్పాల్సిన రోజొస్తే నందు గారి మీద నింద పడకుండా మాట్లాడాలి. లేదంటే ఇన్ని రోజులు తండ్రిని సూపర్ మ్యాన్లా చూసినవాడు మన మాటలు విని తట్టుకోలేడు. చూడు, ఇంత జరిగినా కూడా ఇంకా నువ్వు సిద్ధు గురించే ఆలోచిస్తున్నావు. ఈ మంచితనాన్ని కూడా అర్థం చేసుకోలేని ఆ మనిషిని ఏమనాలో నాకు తెలియడం లేదు. నువ్వు కాదమ్మా, నందు గారితో నేను మాట్లాడతాను. పెళ్లి చేసుకునే ఆలోచన మనసులో ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పకుండా నాకు సిద్ధుకి మధ్య దూరం పెంచాల్సిన అవసరం ఏంటో అడుగుతాను. ఆయన స్వార్థం కోసం మా మనసులోని గాయపరిచే హక్కు ఆయనకెక్కడిది అని నిలదీస్తాను. ఎందుకు సాక్షి? ఎలా వచ్చిన వాళ్ళం అలా వెళ్ళిపోకుండా గొడవ పెట్టుకోవడం మంచిది కాదు. గొడవ కాదమ్మా, ఆయన నమ్మింది చేసింది అంతా కరెక్ట్ అన్న భ్రమలో ఉంటున్నారు. అది తప్పు అని ఆయనతోనే నిరూపిస్తాను, నిలదీస్తాను.
దగ్గరైనా దూరమైనా మనం మాత్రం ఇంటి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోదాం. ఇప్పుడు కారణం తెలిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండటం మూర్ఖత్వం అవుతుంది. సాక్షి, సాక్షి, నువ్వేంటిక్కడ? మీరు చేస్తున్న తప్పుని ప్రశ్నించడానికి వచ్చాను. తప్ప? ఏం తెలియనట్టు ఎందుకలా మాట్లాడుతున్నారు? ఓ, చేసిన తప్పులు మీకు తెలియడం లేదా? లేక తెలిసినా అడిగే వాళ్ళు ఉండరన్న ధైర్యమా? చూడు సాక్షి, ఇది నా వర్క్ టైం. ఇక్కడ ప్రతి నిమిషం నాకు ఇంపార్టెంట్. నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు చెప్పాలనుకున్నది డైరెక్ట్గా చెప్పు. ఓహో, నేను మాత్రం మీకు అన్నీ డైరెక్ట్గా చెప్పాలి. మీరేమో మనసులో ఒకటి పెట్టుకుని ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడుతూ మనుషుల్ని బాధ పెడుతూ ఉంటారు. నా మాటలు ఆలోచన అర్థం కాక అలా ఫీల్ అవుతారే తప్ప నేనెవ్వరిని బాధ పెట్టను. అంటే అర్థమయ్యేలా మాట్లాడకపోవడం తప్పు కాదంటారా? కాదు, అర్థం చేసుకోకపోవటం నీ తప్పు. సారీ, వాళ్ళ తప్పు. నింద వేసినట్టు మాట్లాడుతూ కావాలని కోపం చూపిస్తున్నా కూడా అవన్నీ మర్చిపోయి నందుగారి మాటలు నేను పట్టించుకోకూడదు అనుకోవాలా? ఆత్మాభిమానం చంపుకుని అన్నీ భరిస్తూ ఉండాలా? అంత ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరమే వచ్చింది? చాలా బాగుంది నందుగారు. అన్నింటికి కారణం అయ్యుండి కూడా అమాయకంగా క్వశ్చన్ చేస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. పెళ్లి అన్న టాపిక్ మీ మైండ్లో ఉన్నప్పుడు దాని గురించి డైరెక్ట్గా మాట్లాడాలి. అంతేకాని సిద్ధుని నాకు దూరం చేయడం, అమ్మ అని పిలవద్దు అని చెప్పడం, నీ పనులు నువ్వే చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పడం, ఏంటిదంతా? పెళ్లి గురించి డీటెయిల్స్ ఎలా తెలిసాయి? పంతులు గారితో మాట్లాడావా? అంతా మీరే దగ్గరుండి చేస్తుంటే నాకు మాట్లాడే అవకాశం, అవసరం ఏముంటుంది? ఛా, మీరెంతో మెచ్యూర్డ్గా ఆలోచిస్తారేమో అనుకున్నాను. కానీ ఇంత మూర్ఖంగా డెసిషన్స్ తీసుకుంటారని నాకిప్పుడే తెలుస్తుంది. సిద్ధు కోసమే ఇంట్లో ఉన్నాను. అలాంటిది వాడితో మాట్లాడకుండా ఏ సాయం చేయకుండా ఉండటం ఎంత నరకమో తెలుసా? సిద్ధు తండ్రిగా ఆలోచించడం కాదు, ఈ సాక్షి స్థానంలో నిలబడి ఆలోచించండి. నా పెయిన్ ఏంటో మీకు అర్థం అవుతుంది. నాకు జాబ్ వచ్చిందని, నేను బయటికి వెళ్ళిపోతానని మీరు సంబరపడుతున్నారు. కానీ ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు సిద్ధు మొహంలో బాధ మీకు తెలియదు. ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు అమ్మా అమ్మా అంటూ ప్రతి పనిలో నా సాయం తీసుకునే సిద్ధు ఇప్పుడు మీ రూల్స్ వల్ల అమ్మ అని కాదు కదా, అసలు పట్టించుకోవడమే లేదు. మా మధ్య మౌనం, బాధ తప్ప మాటలు లేవు. కంటికి కనిపించని కోటగోడని కట్టి మా కన్నీళ్లు చూస్తూ మీకు కొంచెం కూడా బాధ లేకుండా ఇప్పటికీ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు. నేనేం సమర్థించుకోవట్లేదు. ప్లీజ్ నందు గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి. కానీ మీ సంతోషం, స్వార్థం కోసం సిద్ధుని మాత్రం బాధ పెట్టకండి. ప్లీజ్ నందు గారు, ప్లీజ్. సాక్షి, 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 ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ చేసుకో. నా మాటలకి, నేను పెట్టిన రూల్స్కి నువ్వు సిద్ధు చాలా బాధపడుతున్నారని తెలుసు. కానీ ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను. విషం ఇచ్చి వైద్యం చేసినట్టు బాధ పెడుతున్నానని ఒప్పుకుంటూ మంచి అంటారేంటండి? ఇంతకు మించి డీటెయిల్డ్గా నేను చెప్పలేను సాక్షి. నేను చేసింది తప్పే, కానీ కాలమే నీ ప్రశ్నలకి, కోపానికి సమాధానం చెప్తుంది. అంతా మీరు చేసి కాలానికి ఎలా వదిలేస్తారు? ఏదో ఒక రకంగా నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. కన్విన్స్ కాదు సాక్షి, నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం
నేనిప్పుడు నీకు చెప్పలేను. హ, వద్దు, మీరేం చెప్పొద్దు. పంతులు గారింటికి వచ్చినప్పుడే విషయం మొత్తం నాకు అర్థమైంది. మీకు మీ జీవితం, మీ స్వార్థమే ముఖ్యం. ఎవరు ఎలా పోయినా మీకు సంబంధమే లేదు. అందరి ముందు మంచి మనిషి అని నిరూపించుకోవాలన్న తాపత్రయమే తప్ప నిజంగా మంచి ఏంటో, ఎదుటి వాళ్ళ బాధ ఏంటో మీకు ఎప్పటికీ అర్థం కాదు. ప్లీజ్ సాక్షి, అలా మాట్లాడొద్దు. చేసిన తప్పుకి నిజంగా సారీ చెప్తున్నాను. కొన్ని రోజులు ఓపిక పట్టు. నా మీద కోపం పెంచుకున్నా పర్వాలేదు, కానీ నన్ను అర్థం చేసుకో. నేనేం చేసినా నీ మంచి కోసం అని మాత్రం ఆలోచించు. ప్లీజ్ సాక్షి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ నేహా, నువ్వు ఏమైంది సార్? నాకెందుకు సారీ చెప్తున్నారు? ఆ, నువ్వెప్పుడొచ్చావు నేహా? చాలాసేపు అయింది సార్. మీరేదేదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మంచిది. ఏదైనా ప్రాబ్లమా సార్? ఏం లేదు నేహా, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఆ, ఇప్పుడు నువ్వు విన్నదంతా మర్చిపో. ఇంకెప్పుడు ఎవరితోనూ ఎక్కడా డిస్కస్ చేయొద్దు. సరే సార్. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఏమైంది? సంతకం తప్పు పెట్టారు సార్. వాట్? సారీ, ఈ ఒక్క డాక్యుమెంట్ ప్రింట్అవుట్ తీసుకురా. ఓకే సార్. సాక్షి గురించి నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? తన ఫ్యూచర్ కోసం ఆలోచించే కదా పెళ్లి సంబంధం చూశాను. అలాంటిది నేనెందుకు సాక్షి ధ్యాసలో ఉన్నాను? సిద్ధు అంటే అమ్మ అమ్మ అని తన వెనకే తిరుగుతాడు కాబట్టి సాక్షి లేకపోతే చాలా మిస్ అవుతాడు. కానీ నేనెందుకు తన పేరున్న సంతకంలా చేశాను? నాలో ఈ మార్పు ఏంటి? అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.